సార్వత్రిక సమరం ముగియగానే స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. సాధారణ ఎన్నికలు ముగిసిన వెంటనే లోకల్ ఎన్నికలకు నాయకులను క్యాడర్ను సిద్ధం చేస్తున్నారు. మే నెల అంతా ప్రజల్లోనే ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు. చంద్రబాబు స్పీడ్ చూసి సార్వత్రిక ఫలితాలు వెలువడగానే స్థానిక సమరానికి సై అంటారని అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఏపీలో సాధారణ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు మాత్రం ఇంకో నెల రోజులు ఎదురు చూడాల్సిందే. అయితే టీడీపీ చీఫ్ చంద్రబాబు మాత్రం అప్పుడే దూకుడు పెంచారు. పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో సమావేశమైన బాబు భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేసి పంపారు. మే నెల మొదటి వారం నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. రోజుకు 1 లేదా 2 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సరళి, ఫలితాల రోజు ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేయనున్నారు. ఈ వారం రోజుల పాటు ప్రతి ఒక్క నేత ఇంటింటికి వెళ్లి టీడీపీకి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలపాలని అభ్యర్థులకు సూచించారు. అలాగే ఈసారి జరిగే సమీక్షా సమావేశానికల్లా పూర్తి సమాచారంతో తన దగ్గరకు రావాలని ఆదేశించారు. మే 23న వచ్చే ఫలితాలపై మంచి ధీమాతో ఉన్న చంద్రబాబు స్థానిక సమరానికి సై అంటున్నారు. ఆ ఫలితాలు రాగానే వెంటనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో బాబు ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలతో జరిపిన సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు చంద్రబాబు. సార్వత్రిక ఫలితాలు రాగానే స్థానిక సమరం ఉంటుందనే ఇండికేషన్స్ పార్టీ నేతలకిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో వచ్చిన జోష్తో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే అందులోనూ గెలుపు ఏకపక్షంగా ఉంటుందనేది చంద్రబాబు అభిప్రాయంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క నేతను మరో నెల రోజుల పాటు ప్రజలకు దగ్గరగా ఉండాలని సూచించారు చంద్రబాబు. 1000% టీడీపీ గెలుస్తుందనే చంద్రబాబు ధీమా అభ్యర్థుల్లోనూ జోష్ను పెంచుతోంది. ఇదే జోష్తో స్థానిక సమరం జరిగితే క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు తెలుగు తమ్ముళ్లు.